ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గాదేవి ఆలయంలో భవానీ దీక్ష భక్తుల సందడి నెలకొంది. నిత్యం వేలాది మంది భక్తులు తరలివచ్చి దీక్షలు స్వీకరిస్తున్నారు. అత్యంత భక్తి శ్రద్ధలతో మొత్తం 40 రోజుల పాటు ఈ దీక్షలు కొనసాగనున్నాయి. 21 నుంచి 25 వరకు భవానీ దీక్షల విరమణ జరగనుండగా 25న మహాపూర్ణాహుతితో దీక్షలు ముగియనున్నాయి. ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్ష ధారణ కార్యక్రమం కొనసాగుతోంది. ఏటా కార్తీక మాసంలో ఈ భవానీ దీక్షలు ప్రారంభం కానున్నాయి. సోమవారం దశమి రోజున అమ్మవారి ఆలయంలో 6వ అంతస్తులో భవానీ భక్తుల దీక్షల స్వీకరణ కార్యక్రమం ప్రారంభమైంది. 40 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తూ దీక్షలు చేపడతారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు భవానీ దీక్షలు ధరిస్తారు. ఏటా లక్షలాది మంది భవానీ దీక్షదారులు ఇంద్రకీలాద్రికి తరలివస్తూ ఉంటారు. ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సకల పాపాలు దోషాల నుంచి విముక్తి పొందడం కోసం భక్తులు ఈ దీక్షలు చేపడుతూ ఉంటారు. ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మకు 1982 ముందు వరకు ఎలాంటి దీక్ష, మాలధారణ లేదు. అయ్యప్ప స్వామికి ఉన్నట్టుగానే కనకదుర్గమ్మకు ఒక మాల ఉంటే బాగుంటుందని నాడు కొందరు ఆలయ అధికారులు, అర్చకులు భావించారు. అప్పటి దుర్గగుడి ప్రధాన అర్చకులు లింగంబొట్ల రామకృష్ణ శర్మ విన్నపంపై కంచి కామకోటి పీఠాధిపతుల ఆదేశంతో రాచకొండ కామేశ్వర శర్మ చేతుల మీదుగా ఈ దీక్షలు ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి క్రమక్రమంగా దీక్షలను స్వీకరించే వారి సంఖ్య పెరుగుతూ వచ్చింది. నాడు 5గురితో మొదలైన దీక్షలను ప్రస్తుతం 5-6 లక్షల మందికి తక్కువ కాకుండా చేపడుతున్నారు. 1979లో బ్రహ్మశ్రీ రాచకొండ కామేశ్వర శర్మ గారు ఈ దీక్షని ప్రారంభించడం జరిగింది. 9 మంది ఆ రోజు వారి వెనక నడుస్తూ ఈ యొక్క దీక్షను స్వీకరించడం జరిగింది. మరి అక్కడి నుంచి ఒక 3 సంవత్సరాలకే ఈ దీక్ష దాదాపుగా 10 నుంచి 15 వేల మంది దీక్షాపరులకి వెళ్ళడం జరిగింది. 1982లో దేవస్థానం వారు మా గురుభవన్లందరినీ కూడా పిలిపించి భవానీ దీక్షను మేము కూడా ఆచరిస్తాం, మరి మీ గురుభవన్లందరూ మాకు సహకరిస్తే ఈ దీక్షను ఇంకా అభివృద్ధి చేసుకుందామని వారు కోరడం జరిగింది. దాని మీదట అప్పట్లో మేము అందరం కూడా అంగీకరించి దీనికి ముందుకొచ్చాం. అప్పటిదాకానేమో గురుభవనాల ఆధ్వర్యంలోనే దేవస్థానం కింద పాత మెట్ల వైపు చండీ హోమం చేసుకునే వాళ్ళం. మేము యాగం చేసి ఈ దీక్ష విరమణ చేస్తూ ఉండేవాళ్ళం. 1982 నుంచి దేవస్థానం వారు కూడా మాతో కలియడంతో దేవస్థానం వారు కూడా ఆ సంవత్సరం నుంచే చండీ హోమం వేసి మరి మా గురుభవన్లందరితోనూ ఆ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. డిసెంబర్ 1వ తేదీన అర్ధమండల దీక్ష స్వీకరణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అర్ధమండల దీక్షలు డిసెంబర్ 5న ముగుస్తాయి. డిసెంబర్ 14వ తేదీన సత్యనారాయణపురంలోని శివరామకృష్ణ క్షేత్రం నుంచి అమ్మవారి కలశజ్యోతి ఉత్సవాన్ని ప్రారంభిస్తారు. సాయంత్రం 6:30 నుంచి నగరోత్సవంలో అమ్మవారి ఉత్సవమూర్తులను ఊరేగిస్తారు. డిసెంబర్ 21వ తేదీ నుంచి దీక్షల విరమణ ప్రారంభిస్తారు. 25వ తేదీ వరకు దీక్షల విరమణ కొనసాగుతుంది. దీక్షల ముగింపు నేపథ్యంలో అగ్ని ప్రతిష్టాపన, శతచండీ యాగం, గిరి ప్రదక్షిణ, భవానీ దీక్షల విరమణ చేపడతారు. డిసెంబర్ 25న ఉదయం 10 గంటలకు మహాపూర్ణాహుతితో దీక్షలు ముగుస్తాయి. 15వ తారీఖు వరకు మాలధారణ చేస్తారు. అలాగే అర్ధమండలం తర్వాత ఈ దీక్షలో జ్యోతి మహోత్సవాలను ఉన్నాయి. అవి డిసెంబర్ 14వ తారీఖున మార్గశిర పౌర్ణమి నిండు చంద్రుడు ఉన్న సమయంలోనే ఈ యొక్క అమ్మవారికి జ్యోతిని సమర్పించాలి, అందరూ దీక్షాపరులంతా పవిత్రంగా అనేది మనం అన్ని ప్రాంతాలకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా సమాచారం పంపాము. అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి గురుభవానీలు అందరూ కూడా డిసెంబర్ 14నే జ్యోతి మహోత్సవాలు చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. విరమణ విషయంలో కూడా మనకి డిసెంబర్ 21 దేవస్థానం వారు ప్రకటించారు. మధ్యలో కొంత అమావాస్య చిన్న క్లారిఫికేషన్ జరగాల్సింది ఉంది. అది మనం దేవస్థాన అధికారులతో మాట్లాడుతున్నాం. 22వ తారీఖు మేము ప్రకటించుకోవడం జరిగింది. 26 దాకా దేవస్థానం వారు 21 నుంచి 25 దాకా ఇచ్చారు. 1 డే దాన్ని మనం క్లారిఫై తీసుకుంటున్నాం. భవానీ దీక్షల విరమణ నేపథ్యంలో పెద్ద ఎత్తున భక్తులు విజయవాడ తరలి వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 21 నుంచి 26 వరకు ఆలయంలో ప్రత్యక్ష, పరోక్ష ఆర్జిత సేవలని రద్దు చేస్తారు. అమ్మవారికి జరిగే ఏకాంత సేవల్ని మాత్రమే నిర్వహిస్తారు.